హలో అండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ దోశ బ్యాటర్స్ లేనప్పుడు ఒకసారి బ్రెడ్తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం మిక్సీ జార్లో 5 వరకు బ్రెడ్ స్లైస్లు, 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ, 2 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, 1/2 కప్ వరకు పెరుగు, కొన్ని నీళ్లు, సరిపడేంత ఉప్పు వేసుకొని ఇలా మరీ చిక్కగా పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోండి. ఇది 3 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది టిఫిన్. దీనికోసం కొద్దిగా జీలకర్ర, అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో పాటుగా మన దగ్గర ఉండే కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో కాస్త ఆయిల్ వేసుకొని ఇలా ఉత్తప్పంలా వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు గుంత పొంగనాల్లో కూడా వేసుకోవచ్చు. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని 2 వైపులా మంచిగా ఇలా బ్రౌన్గా కాలిన తర్వాత తింటే సూపర్గా ఉంటుంది. మా అబ్బాయికి పెడితే పిజ్జాలా ఉందన్నాడు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు.